హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు కదా రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇదంతా కూడా మొత్తం మేఘాలయ రోడ్లు అనమాట. పై నుంచి చూడండి వాటర్ ఫ్లో ఎట్లా వస్తుందో, రాళ్ళన్నీ తేలినాయి, ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నాయి. ఇక్కడ పక్కనే చూస్తారు కదా మొత్తం బండి అందులో దిగవాడిపోయింది, అందులో పోయినట్టుంది. అప్పుడే ల్యాండ్ స్లైడ్ జరిగినట్టుంది. మొత్తం మట్టి అంతా కూడా కమ్ముకొని పోయింది. డేంజరస్ అంటే డేంజరస్గా అయింది. ఇక్కడ చూస్తారు కదా బండ్లు ఇందులో ఇరికినాయి అంటే కూడా వెళ్ళవు. బాబా ఎంత ఘోరంగా అయిందంటే ఇక్కడ రోడ్ అంతా కూడా బురద ఇట్లా ఉన్నాయి సిచ్యువేషన్. చూస్తారు కదా ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. కొండల పై నుంచి చూస్తారు వాటర్ అనేది ఎట్లా వస్తున్నాయో ఫ్లో. ఆ తడిసి ఆ బరువు తట్టుకోలేక చెట్లు గిట్లు ఉంటే, ఆ పెద్ద పెద్ద రాళ్ళు గిట్లు ఉంటే ఆ బరువు తట్టుకోలేక కింద పడతాయి. చిన్న చిన్న ముక్కలు పడ్డాయి కదా, అట్లనే ఒక్కొక్క ముక్క జారిపోయి మొత్తం కొండ ఒకసారి డబేలు మన పడుతుంది. ఈ సీసీ రోడ్ అయింది కాబట్టి ఈ మాత్రం జర్నీ అవుతుంది. కానీ జామ్లో 3 రోజులు పట్టేది, జర్నీ ఒక 2-3 రోజులు పట్టేది. అక్కడక్కడ ఆపుకుంటా పోవాల్సి వచ్చేది. వావ్ సూపర్. ఇక్కడ చూస్తురుగా టన్నల్ వచ్చింది. ఈ టన్నల్ దగ్గరనే మనకి ఎప్పుడైనా సరే కంపల్సరీ ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. అక్కడ నుంచి చూస్తారు కదా పైనుంచి ఎన్ని బండలు కిందికి కొట్టుకొచ్చినాయో. అంతా కూడా వాటర్ ఫ్లో అనేది ఎంత ఎక్కువ వస్తే అంత ఘోరంగా మనకి ఇక్కడ సైడ్ ల్యాండ్ స్లైడ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ టన్నల్ కూడా అందుకనే కట్టిరు. ఈ ఏదైతే ల్యాండ్ స్లైడ్ జరుగుతుందో అది మొత్తం రోడ్ మీదకి వస్తుందని చెప్పేసి ఆ టన్నల్ కట్టిరు. ఇక్కడ వాటర్ కూడా చూడండి ఆ కాలువలోకి ఎంత ఫ్లో వెళ్ళిపోతున్నాయో పైనుంచి వచ్చి. ఒకటే చిన్న టన్నల్ ఇక్కడ. ఈ రోడ్లో అసలు టన్నల్స్ అనేవి ఉండవు. చూడండి కొండలు, ఇంత పెద్ద కొండలు అవన్నీ దాటుకుంటూ తిరుక్కుంటూ వచ్చినాం మనం ఇప్పుడు.